Ezekiel chapter 33, verse 11. Ezekiel chapter 33, verse 11. Say to them, as I live, declares the Lord God, I have no pleasure in the death of the wicked, but that the wicked turn from his way and live. Turn back from your evil ways. For why will you die, O house of Israel? కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషము కలుగును అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, నా జీవము తోడు అని అంటున్నారు దేవుడు. అంటే నా మీదొట్టు అని అంటూ ఉంటారు కదా కొంతమంది. అదేవిధంగా దేవుడు కూడా నా జీవము తోడు. దుర్మార్గతలో ఉండి చావటం నాకు ఇష్టం లేదు. అలా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దుర్మార్గతలో ఉండి నరకానికి వెళ్తారు. దేవుడే కదా నరకాన్ని స్వర్గాన్ని సృష్టించింది. మరి ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకని దుర్మార్గతలో అస్సలు ఏమాత్రం వాళ్ళు మరణించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు సరైన మార్గం మీద తెలుసుకొని అందులో నడిచి నా యొద్దకు రావటమే నాకు ఇష్టము. నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. అంటే రక్షింపబడకుండా చనిపోవటం దేవునికి ఇష్టం లేదన్నమాట. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అంటే తన జీవితాన్ని సరిచేసుకొని మారు మనసు పొంది పవిత్రంగా జీవించి పాపపు జీవితాన్ని పోగొట్టుకుంటే దేవుడు సంతోషిస్తాను అంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత మంచి దేవుడో చూడండి. మనం దుర్మార్గతలో జీవించడం దేవునికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. మన మార్గాలు మనలో ఏ రకాలైన పాపాలను ఇవన్నీ విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చి నిన్ను పవిత్రపరచండి తండ్రి అని మన హృదయానికి శాంతి కలిగే వరకు దేవుని యొద్ద అన్నీ విడిచిపెట్టి హృదయపూర్వకంగా పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు మనలో ఒక నూతనమైనటువంటి శాంతిని ప్రసాదిస్తారు. అదే రక్షణ అంటే.